అధ్యక్షుడు ఖొమేనీ పరిస్థితి ఏంటి, ఆయన కోమాలో ఉన్నారన్నటువంటి ప్రచారం జరుగుతోంది. మొన్న పేగు వాపుతో అనారోగ్యం పాలయ్యారు, క్యాన్సర్ ఉంది, ఇట్లాంటివన్నీ ప్రచారాలు జరిగినాయి. ఇంటర్నల్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ చేసిన దాడుల తర్వాత నుంచి కూడా ఆయన కనిపించట్లేదు. ఆయన పేరుతో స్టేట్మెంట్లు అయితే వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి షియా ముస్లింలకి ఓ రకంగా తమ దేవుడి కింద కొలుస్తున్నటువంటి పరిస్థితి. ఆయనే తమ భవిష్యత్తు నాయకుడు అనేది. ఇప్పుడు అలాంటి సందర్భంలో ఆయన పరిస్థితి విషమించింది. ఇరాన్ సర్వోన్నత నేత అయినటువంటి అయతుల్లా అలీ ఖొమేనీ ఆరోగ్యం విషమిస్తున్న నేపథ్యంలో టెహ్రాన్లో కీలక పరిణామాలు చోటు చేసుకుని వారసుడిగా ఖొమేనీ తన రెండో కుమారుడు ముజ్తబా ఖొమేనీ నియమించినట్టు ప్రకటిస్తున్నారు. ఇంకా పూర్తి అధికారిక ప్రకటన రావాల్సింది. దేశంలో ఆందోళనకర పరిస్థితుల కారణంగా ప్రస్తుత ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం. ఈ కారణంగా ముబ్తాజాని నియామకాన్ని రహస్యంగా ఉంచినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. అతన్ని అంగీకరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. చాలా పెద్ద ఎత్తున విప్లవం వచ్చే పరిస్థితి అయితే ఉంది.